నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నేషనల్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఒక వ్యవహార శైలి గురించి ప్రధానంగా ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఎలక్షన్ ఎక్సెస్ ఓటుకి సంబంధించి మున్ముందు పెట్టబోతున్నటువంటి ఆధారాలతో ఉన్నటువంటి ఆటోమ్ బాంబుగా పేరబోతుందని అయితే ఆయన ఒక మాట వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలతో రాహుల్ గాంధీ గారు తొందరలోనే ఎలక్షన్ కమిషన్ మీద అభాండం మోపబోతున్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలక్షన్ వ్యవహార శైలి ప్రధానంగా 2014 నుంచి సరిగా లేదనేది ఆయన అభియోగం. దానికి తాలూకు ఆధారాలన్నీ ఇప్పటివరకు సేకరించాం, తొందరలోనే ఆటోమ్ బాంబు లాంటిది పేలుస్తామని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలాంటి ఆధారాలు ఉండే అవకాశం ఉంది? మీ పర్స్పెక్టివ్ ఏంటి? 2014 నుంచి ఈ రోజు దాకా జరుగుతున్న 25 దాకా జరుగుతున్న ఎలక్షన్స్ మీరు రాజ్యాంగం గమనించగలిగితే ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ అంటారు కదా, అది ఎక్కడుంది అన్నది ఈ రోజుకి కూడా ప్రశ్న కింద మిగులుతుంది. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే రక్షించేవాడు ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్. వాడే భక్షించేవాడైతే ఎవరికి చెప్పుకోవాలి? సో ఈ రెండు ప్రశ్నల యొక్క సారాంశం ఆద్యంతం గమనిస్తే తెలంగాణలో 25,70,000 ఓట్లు ఎత్తేసాడు. సారీ చెప్పి పోయాడు రజిత్ కుమార్. ఎవరిది బాధ్యత? నేనా? ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉండి వీవీప్యాడ్లు తగలెట్టేశాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఎవడు దిక్కు? ఎలక్షన్ కమిషన్ ఏమైనా సెంట్రల్ లెవెల్లో గజిట్ ఏమైనా ఇచ్చిందా? తగలెట్టేసి చావండి అని. ఇక ఎక్కడి నుంచి వచ్చాడు డిస్కషన్స్? సో ఇలాంటివన్నీ గమనిస్తూ బీహార్ ఇవాళ 95 లక్షల ఓట్ల దగ్గర ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు? ఇదే 2024లో మొన్న సంవత్సరం క్రితం జరిగిన ఎలక్షన్లో ఈ 95 లక్షల ప్రభావంతో నితీష్ కుమార్ ఒక కర్ర తీసుకెళ్ళి వాళ్ళకి ఓటు ఇచ్చాడు గవర్నమెంట్కి. ఏది మరి ప్రభుత్వ వ్యతిరేకత ఇది? సో ఈ 95 లక్షల ప్రభావంతో 2024 సెంట్రల్ ఎలక్షన్ జరిగిన తర్వాత 95 లక్షల పర్యవసానంతో స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే ఎవడి కంటి తుడుపు చర్య చేస్తున్నాడు? నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, జనాభా లెక్కలు ఎందుకు పెట్టట్లేదు ఈ రోజుకి కూడా? దేనికి ఒళ్ళు వంగట్లేదు ఆ విషయంలో? జనాభా లెక్కలకు లేకుండా ఈ గేమ్ చేస్తాను ఒక్కొక్క నియోజకవర్గంలో. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగేట్న 1,35,00,000 గేమ్ చేశారు ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో. ఇది గమనించట్లేదు ఎప్పుడైనా? సో ఈ 1,35,00,000 ఓట్లు ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ ఎలక్షన్స్కి 35,000 నుంచి 40,000 ఓట్లు, దగ్గర 36,000 అగ్రిగేట్ నోట్లు స్టేట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి. ఇది జస్ట్ మచ్చు తునకలు. అండ్ హ్యూజెస్ట్ వేరియేషన్ 12.64% ఆఫ్ ఓట్స్ వేరీ అయ్యాయి కౌంటింగ్కిను పోలింగ్కి. మీ ఇచ్చిన అన్సర్టనిటీయే. సాయంత్రం 6 గంటలకు మీరు వెలువరించిన ఓటు పర్సంటేజ్కి 8 గంటలకి ముగ్గేసిన దరిద్రం మా అందరికీ తెలుసు కదా. ఈ ఎలక్షన్ కమిషన్ వాడికి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయవలసింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఎలక్షన్స్ నియమావళి, దీనికి ఒక ప్రియాంబుల్ ఏదైతే ఉందో, ఎప్పుడో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న దరిద్రాన్ని ఫస్ట్ చీపురు పెట్టి తుడిచి ప్రక్షాళించబడాలా. ఈ ప్రక్షాళించబడిన తర్వాత జరిగే తీవ్రతని పరిగణలోకి తీసుకుంటూ ప్రతి స్టేట్కి ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉన్న అధికారుల్ని వాళ్ళ క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్తో ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా ఈడు పలానా క్యారెక్టర్ పలానా డిస్ట్రిక్ట్లో కలెక్టర్ చేసినోడు, ఆ డిస్ట్రిక్ట్లో ఇతని యొక్క ట్రాన్స్పరెన్సీ ఇది అన్న ట్రాక్ రికార్డు ఉన్నది తీసుకొచ్చి పెట్టండి. అది కూడా ప్రజల వనరులతో. అంతేకాని ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఈల్డ్ అయ్యేవాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గత స్టేట్లకి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలాంటి అమెండ్మెంట్స్ కనుక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరిగితే రాహుల్ గాంధీ అనే లేకపోతే ఎవడ పోరాటాలు అన్నది ఎందుకు సార్? ఎన్నో ఎలక్షన్కు అయిన తర్వాత సంస్థలు సుప్రీంకోర్టు లెవెల్లో మొహమ్మద్ చివాట్లు పెట్టినా వాళ్ళకి ఇంకా మానమర్యాదలు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అర్థం కావట్లే. దే సెడ్ సారీ టు ద సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్. సో ఇవంతా మీరు గమనిస్తూ ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రేపు బీహార్ ఎలక్షన్ కంటి తుడుపు చెరిగా ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూలే ఛాన్స్ ఉంటుంది. నితీష్ కుమార్కి పవర్ లేకపోతే తిన్నంగా ఉండడు, ఎత్తుకోదేసేస్తాడు. జమిలీ ఎలక్షన్స్ గ్యారంటీ అప్పుడు. అంటే వీళ్ళకి నచ్చితే జమిలీ ఎలక్షన్స్ మీరు గమనిస్తారు. సెంట్రల్ పవర్ ఎత్తిపోయింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తిన్నంగా ఉండరు. ఇది ఫస్ట్ చేత బీహార్ ఎలక్షన్స్ విల్ డెఫినెట్లీ ప్లే వైటల్ రోల్ అనుకుంటున్నాం. కానీ ఉత్తరప్రదేశ్ రైతు సమస్యల మీద రైతుల్ని తొక్కించేసిన తర్వాత కూడా వాళ్ళే గెలిచారు ఆ నియోజకవర్గాలు. ఇది గమనించండి ఎలక్షన్ కమిషన్. వీళ్ళ యొక్క తీవ్రత ఇలాంటివి రాహుల్ గాంధీ కనుక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అది ఒక్కటే ఉంది ఇప్పుడు. అలాగే ఆయన అఖిలేష్ యాదవ్ గారు ఇలాంటి వాళ్ళు ఉద్యమ రూపంలో నిరంతరం ఫస్ట్ రిలే స్ట్రైక్ హంగర్ స్ట్రైకులతోనూ ఒకటి కన్సిస్టెంట్గా స్ట్రైక్ చేసే కార్యక్రమం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గౌరవ చేసే కార్యక్రమం మొదలెట్టకపోతే వీళ్ళ కోతాట్లకి ప్రజాస్వామ్యం బలవుతూనే ఉంది. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డిస్క్రిప్షన్స్? ఎవడో వెనకాతలు వెనుదన ఉన్నారు, ఎవరో నిగ్గు తేల్చండి.
తెలుస్తాడని నమ్ముతున్నారు రాహుల్ గాంధీ. ఎందుకు తేల్చారండి? ఇది ప్రజాస్వామ్యం. అందరూ ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వం మనకి ఇవాళ స్వతంత్రం సాధించుకున్న దగ్గర నుంచి చూసుకున్నాం. నిన్నగాక మొన్న తెలంగాణ ఉద్యమ సాఫల్యం రాష్ట్రం ఏర్పాటు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న పవర్. ఎవరు వీళ్ళంతా? ఇవన్నీ అతి దగ్గరలో వీటికి సొల్యూషన్ వస్తుందనే భారతానికి చేసుకున్న ఒక కారణం ఏంటంటే, గర్వపడే కారణం కూడా, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినప్పుడు ఎవడో ఒకడు ఏదో రూపంలో వచ్చి పరిరక్షిస్తున్నాడు. స్టేట్ ఎలక్షన్స్లో ఎక్సెస్ ఓటింగ్ జరగడం వల్లే మేము ఓడిపోయాం అనుకున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో నడవడం కోసమే ఈయన వ్యూహరచన చేసి ఇలా సపోర్టింగ్గా మాట్లాడుతున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. రెండు విషయాలు ఉంటాయి సార్ ఇక్కడ. సార్, అయిపోయిన దానికి పెళ్ళికి బాజాలు కొట్టేవాడు ఏం చేయలేరు. వీళ్ళు ఏమి చేయరు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకున్న డిస్క్రిప్షన్స్ని ఎవరు ఏమి చేయలేరు. దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి, దాని మీద పోరాటం జరగాలి. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ గౌరవ చేసుకుంటూ కూర్చునే కార్యక్రమం నిరంతరంగా జరిగితే దీంతో వచ్చే వైబ్రేషన్స్తో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి రాజ్యసభలోనూ పార్లమెంట్లోనూ పట్టుపట్టవచ్చు. వీళ్ళకి అసలు పవర్లు ఎత్తి కొతేసేయాలి. వీళ్ళు ఎందుకు పనికిరాని వ్యవస్థ కింద ఉంది అది. స్వతంత్ర ప్రతిపత్తి అనే ఎంటిటీ తప్ప వీళ్ళు చేస్తున్న పనులని ప్రజాస్వామ్య విఘాతం కలిగించేలాగా ఉన్నాయి. చూసుకోండి కావాలంటే. ఒక తప్పు ఓకే సార్, రెండు తప్పులు ఓకే, మూడు తప్పు సరిదిద్దుకుంటూ రావడం తప్పుని పునరావృతం చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ కూడా రియాక్ట్ అయింది సార్ రాహుల్ గాంధీ గారి మాటలకి. ఏం చేస్తారు? అలా రిటైర్ అయిపోయాడు అయితే వార్నింగ్ ఇచ్చేలేడు కదా అందరికీ. జనరల్ ఎలక్షన్స్ ముందు అయితే వార్నింగ్ ఇచ్చాడు అందరికీ. ఎలక్షన్ కమిషన్ అంటే ఏమనుకుంటారు అది ఇది అని. మాకు తెలిసి ఏమంటే ఖచ్చితంగా గౌరవిస్తాం ఆ మానవుడు శాసనం లాంటి వ్యక్తి ఉంటే. ఏంది విధానాలు? ఓ ట్రాన్స్పరెన్సీ ఉందా? ప్రజాస్వామ్యం అని గర్వంగా చెప్పుకుంటున్న రోజు నుంచి అంటే ఒక వన్ సైడెడ్గా అనేలా ప్రజల్లో అవిశ్వాసం. సార్, ఈ టెక్నాలజీలో అవకతవకలు సర్వసాధారణం. అంట్లే దెన్ యూ వోంట్ ఫిక్స్ దోస్ బగ్స్. వాట్ ఫర్ ఇట్ ఈస్ టెక్నాలజీ దేనికి? మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా టెక్నాలజీ వల్ల అవుతుందని? అవుతుంది. మిషన్ హ్యూమన్స్ ఆల్సో మేక్ మిస్టేక్స్ అండ్ మిషన్స్ ఆల్సో మేక్స్ మిస్టేక్. హూ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ? దట్స్ ద క్వశ్చన్. మిషన్స్ మిస్టేక్ కన్నా మేనేజబుల్గా అవుతున్నాయి ఏదైనా మెయిన్. అది మేనేజ్ చేసిన మిస్టేకే కదా. నువ్వు గెలవాలి. ఐ బీన్ మేనేజ్డ్ విత్ ద మిషన్, ఆబ్వియస్లీ యూ లాస్ట్. సో అది ఏమవుతుంది? దట్స్ అ కాల్ టు బి యాజ్ అ మిస్టేక్. సో అట్లా ఈ మిస్టేక్స్ కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కావాలి. ఇది ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. దీనికి పార్లమెంట్లో డిబేటబుల్ టాపిక్ చేయండి. దిస్ కెనాట్ బి. ఒక స్టేట్ ఓకే, రెండు స్టేట్లు ఓకే, మూడు స్టేట్లు ఏంటిది? జనరల్ ఎలక్షన్స్ కూడా ఎంత ఘోరంగా ఎంత డిఫరెన్స్. ఎక్సెస్ ఓటింగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానివల్ల జరిగే డ్యామేజెస్ కొన్ని రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోతున్న ఉదంతాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్? అరే, ఒక రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా. మనం ఏమైనా తప్పు ఎంట్రీ చేస్తే దానికి ఎర్రర్ చేస్తాం, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ చేసి సరిదిద్దబడట్లేదు తప్పు. గౌరవ న్యాయస్థానానికి వెళ్ళి కొట్టుకొని చేస్తే మా డీకారణం గెలిచిందని చెప్పారు. ఏం బాధ్యత వెళ్ళదు? ఈ చెన్నమనేని రమేష్ ప్రతిసారి ఎలక్షన్ మీద అతనికి ఇది ఇవ్వడమే. ఈసారి రద్దు చేశారు. మరి అతను 2 సార్లు గెలిచిందే. అప్పుడెక్కడ ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్ కమిషన్ డిస్కషన్స్? ఎందుకు వీళ్ళు గుడి గుర్రాలకు పలుతోవడాక? ఇవి తీవ్ర ఆక్షేపణీయాలు. ఇవన్నీ జరగకపోతే మాట్లాడాలి. ఈసారట ఆయన ఎలక్షన్లో నిలబడడానికి రద్దు చేశారట చెన్నమనేని రమేష్. డీకారణం గెలిచిందని డిక్లేర్ చేస్తారట. మరి ఈ రెండింటికి బాధ్యత ఏది? వెళ్ళదే వీళ్ళ బాధ్యత ఏది? ఆ 2 టర్మ్స్ అతను గెలిచాడు, ఈ టర్మ్ ఆవిడ ఓడిపోయింది కళ్ళ ముందు. దీనికి జవాబుదారీతనం కావాలా అక్కర్లేదా? జవాబుదారీతనం లేని వ్యవస్థ ఎందుకు మనకి? సారీలు చెప్పడానికా? కెనాట్ బి. రెండు పాయింట్ ఒక దగ్గర దీనికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో కనుక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగి స్వతంత్ర ప్రతిపత్తి దీనికి ఉంది. ఒక ఎలక్షన్ నిర్వహించే తీరుతెన్నుల్లో మొత్తం వ్యవస్థ అంతటి కబంధ హస్తాలు పెట్టుకుని నడిపిస్తారు కదా డీజీపీలు, సిఎస్లు అందరూ ఎలా దినాలను ఉంటారు. మరి అలాంటప్పుడు ఏ పార్టీకి డిస్కషన్స్ లేని వ్యవస్థను వీళ్ళకి ఆధీనంలో పెట్టుకుని ఎలక్షన్ చేసి కూడా వీళ్ళ సొంత పెత్తనాలు దేనికి ఎలగబెడుతున్నట్టు? సిఎస్లు మార్చేస్తారు, డీజీపీలు మార్చేస్తారు. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఎలక్షన్ అవుతుంది, అవకతవకలు. దానికి సమాధానం కూడా చెప్పాలా సార్? ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక ప్రూవ్ అయింది, ఇంకెన్నిసార్లు ప్రూవ్ చేయాలి సార్? అఫీషియల్గా ఇది ప్రూవ్ అయితే? అఫీషియల్గానే ప్రూవ్ అయిందండి. ఇకపోతే సారీలు చెప్పుకుంటారు సుప్రీంకోర్టుకి. ప్రజల్లోకి రావాలి కదా సార్? అది అక్కడికక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, ఎర్రి మోలోకాలు, చెడ్డి మోలోకాలు, వాళ్ళకి ఏం తెలియదండి. దట్స్ వై దే టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. మన లిటరసీ పర్సంటేజ్ ఎంతండి? అందులో ఒక వార్తని ఒక పార్టీ కోణంలో చూసే
99% ప్రజలు ఉన్నంతకాలం ఎవరేం చేయలేరు. సరే, ఒకసారి నార్మల్గా రేషన్ షాప్కి వెళ్తే అతని కార్డు మీద రావాల్సిన రేషన్ వేరే వాళ్ళకి మరలిచ్చారనుకుంటే అంత ఫైర్ అయిపోయే జనం, ఇంత పెద్ద ఇష్యూ జరిగింది అనుకున్నప్పుడు ఎందుకు సార్ రియాక్టివ్ మోడ్ రాదు వాళ్ళలో? రాదు. అందుకే అది ద గ్రేట్నెస్ ఆఫ్ పీపుల్. దాన్ని జడ్డితనం, అమాయకత్వం, బుర్ర తక్కువతనం అంటారు. దాన్ని ఎంతకన్నా ఇంకేమనరు. అంటే అది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి ఎవరు రియాక్ట్ అవ్వరు అంటారా? ఏంటి పెద్ద ఇష్యూ? ఆ రాజకీయ పార్టీలు చూసుకుంటే మాకేంటి? అదే సార్, అంతే. ప్రజలే రియాక్ట్ అవునప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వాలి? పార్టీ రియాక్ట్ అయ్యి ఏం సాధిస్తాయి అంటారు? ఇప్పుడు ఇది మీకు ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్, రీకాల్ సిస్టమ్ లేదు సార్. రెండోది, నియోజకవర్గంలో 51% ఓట్లు ఫేవరబుల్గాను, 49% ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి అనుకోండి. ఒక్క ఓటుతో అయినా సరే గెలిచేయవచ్చు. బట్ అప్పుడు ప్రజాస్వామ్యం విలువ ఇది. ఒక్క ఓటుతో ఈయన ఎందుకు గెలిపించాలి? మళ్ళీ రీకౌంటింగో లేదంటే రీఎలక్షనో పెట్టండి. అక్కడ ఎందుకు ఈ క్యాండిడేట్ నచ్చలేదా అనేది ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించింది అనుకోండి, దాని గురించి మాడచ్చు. ఒక్క ఓటు గెలిస్తే చాలు, గెలిచేసారు డిక్లేర్ చేసి చేతులు దులుపుకుని పోయే వ్యవస్థలో ఉన్నాం. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక డిసెంట్ తెలియజేస్తే ఎంత పర్సంటేజ్? ఆల్మోస్ట్ ఒక ఓటుతోనే కదా, మిగిలినంత డిసెంట్ తెలియజేస్తున్నట్టే కదా. ఆ డిసెంట్కి ఏది? మా పార్టీ వాళ్ళకైతేనే మేము ఇస్తాం అని చెప్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? ఓ బయాస్ స్టేట్మెంట్ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇస్తున్నాడు కదా, ఈ నియోజకవర్గంలో మా కార్యకర్తలకి మా వాళ్ళకి ఇస్తాం కానీ మీకేమో అన్న స్టేట్మెంట్కి ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఏది? ఎవరు నువ్వు ఏ కెపాసిటీతో మాడుతున్నావు? నువ్వు ఇది ప్రజాస్వామ్యం అనుకుంటా తగరాలు పడుతున్నావా? సంక్షేమ ప్రభుత్వం ఇచ్చింది అందరికీ ఇవ్వాలి, నువ్వు ఓడర్ ఇలా చెప్పడానికి ఇమీడియట్గా నిన్ను ప్రభుత్వానికి రిఫరెన్స్ చేస్తూ 1 month సస్పెండ్ చేస్తున్నావు, లేదా కఠిన చర్యలు పార్టీ పరంగా తీసుకోమంటున్నావు. రైట్స్ ఉంటాయా సార్ ఎలక్షన్? మరి ఉండకపోతే ఎందుకదే అక్కడ? దేని కదా గుడ్డు కూడా పొలదవడాక? ప్రజాస్వామ్యం నువ్వు నీకు ఆధీనంలో మేము ఎలక్షన్ చేస్తుంటే మాకు జవాబుదారితనం ఏది? జవాబుదారితనం ఏది? చేత ఇవన్నీ చూసి ఇసిగెత్తిపోయి ఉన్నాం. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడో దగ్గర ప్రజా ఉద్యమంతోనే వస్తుంది. వచ్చిన రోజు వాళ్ళు తట్టుకోలేరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.